చేస్తామో మనం పేషెంట్ మిస్ అవ్వకూడదని అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు డర్మటాలజిస్ట్ ఉన్నారండి. ఎందుకు చెప్తున్నా డర్మటాలజిస్ట్ గురించి అంటే మన ఇండియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగేది, చేయటానికి రైట్ ఉన్నది ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ట్రైన్ అయిన డర్మటాలజిస్ట్. ఓకే, వీళ్ళిద్దరూ తప్పితే ఇండియాలో ఎవ్వరూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చెయ్యకూడదు. సుప్రీంకోర్టు రూల్ ఇచ్చింది, మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో కూడా రూల్ పాస్ చేశారు, చేయకూడదు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మొన్న క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది మనకి. ఏమని అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్టే చేయాలి. ఇంకొకరు చేస్తే వాళ్ళ డిగ్రీస్ క్యాన్సిల్ అవుతాయి, లేదు అంటే పేషెంట్ రేపొద్దున కేసు వేసినా నిలబడదు. ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఏ డర్మటాలజిస్ట్, వీళ్ళిద్దరే. డర్మటాలజిస్ట్ అనుకోండి, వాళ్ళకి ఓన్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే ప్రొసీజర్ కాదు, వాళ్ళకి మిగతా స్కిన్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తారు, యాక్ని ట్రీట్ చేస్తారు, స్కిన్ ఏజింగ్ కోసం ట్రీట్ చేస్తారు, లేజర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏమీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ అమ్మో పోతే పేషెంట్ దొరకడేమో అనుకోరు. ప్లాస్టిక్ సర్జన్ మేము కూడా అలాగే అనుకుంటాం. సో అచ్చంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే క్లినిక్స్ ఉంటాయి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ అని రాసి ఉంటుంది. ఓకే, రాసి ఉంటుంది. ఓకే, సో మీకు అది ఒక్కటే చేసేవాడికి ఏమవుద్ది, ప్రతి కేసు ఇంపార్టెంట్, వాడి ఇన్కమే అది కదా, తప్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే.